మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్యతో బాబీ తీస్తున్న సినిమా గ్లిమ్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాని కుదిపేస్తోంది. బాలయ్య 109వ మూవీగా తెరకెక్కుతోంది. పుష్ప 2 మూవీలో కొత్త మార్పులు షురూ అయ్యాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గెస్ట్ అపియరెన్స్ ఉండబోతోందట. తను విలన్ అన్నారు, కానీ తను ఇంపార్టెంట్ రోల్లో గెస్ట్ గా కామియో అపియరెన్స్ ఇవ్వనున్నాడట. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన భీమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమాతో గామి మూవీ అలానే డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా పోటీ పడింది. అయితే ప్రేమలు సినిమాకే భారీగా స్పందన వస్తోంది. గోపీచంద్ భీమా మూవీకి కూడా గామి సినిమా లాగానే పాజిటివ్ టాక్ పెరిగింది. కానీ కలెక్షన్లతో పాటు హిట్ టాక్ మాత్రం భీమాకే దక్కిందని తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ వారం ప్రేమలు భీమా మూవీ గట్టెక్కినట్లే తెలుస్తోంది. సంపత్ నంది ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త వెబ్ సిరీస్ ఓదెల్ 2 మొదటి భాగం హిట్ అవడంతో రెండో భాగాన్ని తమన్నాతో ప్లాన్ చేశారు. ఇక నాగసాధువు అవతారంలో తమన్నా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ మట్కా. ఈ సినిమా తాలూకు అప్డేట్స్ పెద్దగా లేకపోవడంతో ఆగిపోయింది అన్న గుసగుసలొచ్చాయి. అయితే ఈ మూవీ తాలూకు 2 స్కెడ్యూల్స్ ని పూర్తి చేయడంతో మట్కా 30% పూర్తయిందని రూమర్స్ కి బ్రేక్ వేశాడట డైరెక్టర్. కాంతారా హిట్ అవ్వడంతో ప్రీక్వెల్ ని కాంతారా 2 పేరుతో తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. అయితే ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తున్నాడట. శ్రీరామనవమికి అన్ని పాత్రలు తారక్ లుక్ తో పాటు ఫిలిం టీం రివీల్ చేయనుందని ప్రచారం జరుగుతోంది.